अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कथा मह्यं ददाति स्वापदान्तिकं। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त रूपिन् नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणि निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणि। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तविंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेव। Hare Krishna, dear devotees. I welcome you all for today's session. మనము ఒకసారి భగవద్గీత మనకి ఎక్కడి వరకు తీసుకొచ్చింది అని ఈరోజు మనం ఒకసారి రీక్యాప్ చెప్పుకుందాము. సో దట్ మనకందరికీ కూడా కంటిన్యూషన్ ఉంటుంది. సో ఈ గీతా ప్రవాహము యాక్చువల్గా మనకి కొత్తగా మాతాజీస్ జాయిన్ అయ్యారు కాబట్టి ఒకసారి మనము ఈ గీత ఎందుకు చెప్పుకోవాలి అని ఆ గీతలో ఉన్న పరమార్థం ఏంటి అని మనం తెలుసుకుందాము. సో నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను. 1 సెకండ్. మీ అందరికీ కనబడుతుందా? సో మనకి ఏంటంటే ఫస్ట్ రాధా మదన్ మోహన్కి ఒకసారి మన ప్రణామాలు అందజేసి మొదలు పెడదాము. సో భగవద్గీత ఒక మహత్యం ఏం చెప్పారు అని అంటే, ఇది గీతోపనిషత్తులో కూడా మనకి చెప్పారనమాట. ఏంటంటే భగవంతుడు స్వయంగా కృష్ణావతారంలోనే పరిపూర్ణంగా తన పరిపూర్ణ అవతారము అని. చాలామందికి అపోహ వస్తూ ఉంటుంది. కృష్ణ అవతారము మనకి విష్ణు అవతారం తర్వాత కదా మనకి కృష్ణ అవతారము తన లీలా అవతారంలో ఒకటి కదా అని. సో అలాంటి అన్నీ కూడా మనకి ఏంటంటే ఈ గీతా ప్రవాహంలో మనం ఈ భగవద్గీత పారాయణ చేసినప్పుడు ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుందన్నమాట. ఎందుకంటే అది లీలా అవతారంలో మాత్రమే మనము కృష్ణావతారాన్ని చూస్తాము. కానీ దాంట్లో యుగావతారం అని, మన్వంతర అవతారం అని, తర్వాత ఇలా మనకి ఎన్నో అవతారాల్లో తర్వాత పురుష అవతారాల్లో మనకి అర్థమవుతుందన్నమాట పూర్ణ పురుషుడు ఎవరు అనేది. సో అలా మనకి గీతా మహత్యంలో ఒక శ్లోకం కూడా ఏం చెప్పారు అంటే, ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. మనకి ఒకే శాస్త్రం ఉందంట, అది దేవకీ పుత్రుడైన పుత్రుని నోట వచ్చిన గీతం అంట. సో అదే మనము ఇక్కడ గీత అనేది భగవద్గీత ఒక సాంగ్ భగవంతుని నోటి నుంచి స్వయంగా వచ్చింది కాబట్టి అది మనకి హోలీ బుక్గా మన వేదాల నుంచి అది పొందుపరచబడింది అనమాట. అలాగే ఏమన్నారు ఇంకా, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ. ఒకడే ఒక దేవుడు, అతను ఎవరు అని అంటే దేవకీ పుత్రుడు అని. తర్వాత ఏకో మంత్ర తస్య నామానియామి. తన నామాన్ని ఉచ్చరించడమే మనకి అదొక్కటే ఉంది మనం ఈ భగవద్ధామానికి చేరుకోవడానికి అని అర్థం అనమాట. అది ఎందుకంటే అది కూడా ముఖ్యంగా ఈ కలియుగంలో మనకి భగవంతుని నామంలోనే మనం భగవంతుని చూడగలుగుతామన్నమాట. తర్వాత ఇంకేం చెప్పారు, కర్మాపయేకం తస్య దేవస్య సేవ. సో మనము
క ఒక అంటే కర్మ చేయడంతోనే అంటే అది కూడా ఏంటి ఒక సర్వీస్. ఆ సర్వీస్‌తో మనం భగవంతునికి సేవ చేసుకోవడం ద్వారా మన కర్మలని తీసుకోవచ్చు. ఆ కర్మల గురించి కూడా మనం తెలుసుకున్నాం. అసలు కర్మ అంటే ఏంటి అనంటే ఒక యాక్షన్ అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక కర్మ చేస్తూ ఉంటాము. అంటే ఏదో ఒక యాక్టివిటీ చేస్తాము. ఐదర్ భగవంతుడిని మెప్పించడానికి కానీ, మన ఓన్ సెన్సెస్‌ని మనము ఏదో ఎంగేజ్ చేసుకోవడానికి గానీ ఒక కర్మ అనేది చేస్తామనమాట. సో, ఆ కర్మ ఇక్కడ ఎలాంటిది ఏం చెప్తున్నారు అనంటే, మనం చేసే కర్మ ఎలాంటిదుండాలి అంటే, దేవుడికి సేవ చేసేటట్టుగా ఉండాలి అని. సో, ఆ సేవ చేయడం వల్ల మనకి ప్రారబ్ధ, అపరారబ్ధ, బీజ, కూట ఇలా ఈ 4 దశల్లో ఉన్న కర్మ ఏదైతే మనం క్యారీ చేసి ఉన్నామో, ఈ జన్మ రావడానికి అదంతా కూడా ప్రక్షాళనం అవుతుందనమాట. సో, అందుకని మనం కర్మ చేస్తూ ఉండాలి. భగవంతునికి సర్వీస్. సో, దాంట్లో మనం ఏంటంటే గీతా ప్రవాహం మొదలుపెట్టేటప్పుడు ఈ భగవద్గీత యొక్క మహత్యం గురించి తెలుసుకున్నాము. తర్వాత ఏంటంటే అసలు భగవద్గీత ఎందుకు చదవాలి? భగవద్గీతను మనం ఎందుకు తెలుసుకోవాలి? అనేది కూడా మనం తెలుసుకున్నాం. ఎలా అనంటే భగవద్గీత కేవలము భగవంతుని నుంచి వచ్చిన పాట, అది అర్జునుడికి ఉపదేశించడానికి చెప్పిన సూత్రాలు కాదు. ఇది మనందరికీ కూడా అంటే మానవాళికి సమస్త మానవాళికి ఒక లైఫ్ లెసన్ అన్నమాట. అదొక మాన్యువల్. సో, మనకేంటంటే ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఒక వాషింగ్ మిషన్ కొన్నా కానీ, హ్మ్. తర్వాత ఒక రెఫ్రిజిరేటర్ తీసుకున్నా కానీ, ఒక బైక్ తీసుకున్నా, ఒక కార్ తీసుకున్నా, ఏది తీసుకున్నా గానీ ఒక మాన్యువల్ అనేది మనకి వస్తూ ఉంటుంది. సో, ఆ మాన్యువల్‌లో ఈవెన్ ఒకటి ఇక్కడే మనం చూస్తాము ఏదైనా మనం ఒక టేబుల్ తీసుకున్నా, అది అసెంబుల్ చేయడానికి మనకు ఆ మాన్యువల్‌లో అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ చెప్తారు. సో, అలాంటిది మనం పాటిస్తున్నాం కానీ, భగవద్గీత మన జీవితానికి సంబంధించిన మాన్యువల్ అనేది మనం పక్కన పెట్టేస్తున్నాము. దానివల్ల ఏమవుతుంది అనంటే, మనకి వచ్చే సమస్యలకి పరిష్కారం ఎక్కడుందో తెలుసుకోలేకపోతున్నామనమాట. సో, దానివల్ల మనకి ఎన్నో కష్టాలు రావడము, మళ్ళీ మనమేంటంటే, ఈ మానవ జన్మ సుదుర్లభ అన్నారు. మనకి 84,00,000 జీవరాశుల్లో మానవ జన్మ అనేది ఒకటి. సో, అలాంటి మానవ జన్మ, అద్భుతమైన మానవ జన్మ మనం వచ్చిన తర్వాత, దాన్ని సార్థకం చేసుకోవాలి. ఆ మానవ జన్మకు ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. దాంట్లో ఉన్న పరమార్థం తెలుసుకొని, మనము భగవంతుని చేరుకోవాలి అనేది ఇందులో భగవద్గీత మొత్తంలో మనకి చెప్పారనమాట. సో, అది మనకి ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల ద్వారా మనకి తనేంటంటే చైతన్య మహాప్రభు మనకి సంకీర్తన యజ్ఞం ద్వారా అందరికీ కూడా ఈ మహామంత్రాన్ని అందుబాటులో ఉంచారు. అది ఉంచినా కానీ ఎంతమంది వరకు రాలేదన్నమాట. అయితే అయినా గాని ఈ కలియుగంలో ఎలా అయిపోతుంది అనంటే అందరూ ఒక్కొక్క అపోహలో ఎవరికి నచ్చింది వాళ్ళు తీసేసుకుంటూ అలా వేదాలు, శాస్త్రాలు అన్నీ మట్టుకుపోయాయి. సో, శ్రీల ప్రభుపాదుల వల్ల ఏమైంది అనంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క లాంగ్వేజ్‌లో అర్థమయ్యేటట్టుగా తన ఇది ప్రచారం చేయించారు. సో, దానివల్ల మా గురువుల ఆదేశం వల్ల మేమేంటంటే ఈ కొద్దిగా నేర్చుకున్నది నేర్చుకున్నట్టుగా 10 మందికి పంచాలి అనే ఒక సంకల్పంతో ఈ విధంగా మనము అందరం ఇక్కడ సమావేశం అవ్వడానికి అవకాశం దొరికింది. సో, అందులో మనకి ఈ భగవద్గీత ఇప్పుడు ఎంత బాగా అర్థం చేసుకోగలుగుతున్నాము అనంటే అది అంత ఈజీ కాదనమాట. అది మనమంతల మనం చదవడము అనేది అంత ఈజీగా అవ్వదు. అది చదువుతూ ఉంటే కూడా మనకెలా అనిపిస్తుంది అనంటే, మనకు ఆ పరిస్థితిలో ఉన్న అనుకూల పరిస్థితులను బట్టి మనం ఆ విధంగా దాని ఎక్స్‌ప్లనేషన్ తీసుకుంటాము. యాక్చువల్‌గా దీన్ని అందుకనే భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అన్నారు. అసలు మన ఆచార్యులు ఏమని చెప్పారు? దాని మీనింగ్ ఏంటి? అనేది ఇక్కడ ఎలాంటి హ్మ్, మన స ఆహ్, మన స్వయం ఆహ్, స్వయంగా మనం ఏది కూడా దానిలో కల్పితం చేయకుండా ఆచార్యులు ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా మనం స్వీకరిస్తున్నామనమాట.
సో, అయితే ఈ విధంగా మనం ఏంటంటే భగవద్గీత ప్రాముఖ్యత తెలుసుకున్నాము. తర్వాత దాని సారాంశం ఏంటి అనంటే, ఇందులో ముఖ్యంగా ఒక 5 అంశాల గురించి తెలుసుకుంటామనమాట. దాంట్లో జీవుడు, తర్వాత భగవంతుడు, ప్రకృతి, కాలము, కర్మ. సో, ఈ 5 అంశాలు త్రూఔట్ ద భగవద్గీతలో మనం తెలుసుకుంటాం. ఫస్ట్‌లో ఏంటంటే మనకి జీవుడు అనేది ఏంటంటే ఈ జీవాత్మ. ఆ జీవాత్మకి మనకి ఎలా అంటే ఒక కోరిక అనేది వస్తుంది. మనకి భగవంతుడు ఏం చేశాడు అనంటే మనకి ఒక ఫ్రీ విల్ ఇచ్చాడు. సో, ఆ ఫ్రీ విల్‌ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాము అనే దాన్ని బట్టి భగవంతుడు స్పందిస్తూ ఉంటాడు. సో, అంటే మనం ఒక కోరిక వస్తుంది అని అన్నప్పుడు దాంట్లో భగవంతుని శాంక్షన్ లేకుండా అది జరగదనమాట. సో, చాలామంది తన స్వయం శక్తితో మేమే చేశాము, మేమే సాధించాము అనేది అనుకున్నారు అంటే అదొక అపోహ. సో, అందులో మనకి ఎవరెవరి సహకారం ఉండాలి? ఈ 5 అంశాలు వస్తాయన్నమాట. అంటే దాంట్లో ప్రకృతి, ఈ మెటీరియల్ నేచర్ మనకి సహకరించాలి. దాంట్లో మనకేంటంటే కాలం అనుకూలంగా ఉండాలి. మన కర్మ 10 మందికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి అన్నమాట. అంటే భావితరాలకు అది అర్ అర్థం చేసుకొని, మళ్ళీ తర్వాత మన జీవితాన్ని సార్థకం చేసుకొని భగవద్ధామానికి ఎళ్ళేటట్టుగా ఉండాలి మన కర్మ. దానికి అప్పుడు అన్నీ ఉన్నప్పుడు భగవంతుడు దాన్ని మనం చేసే ప్రయత్నానికి తన మనకి శాంక్షన్ చేస్తాడనమాట. సో, ఇప్పుడు కార్తీక మాసం జరుగుతూ ఉంది కదా! సో, ఈ కార్తీక మాసంలో కూడా మనకి దామోదర లీలలో కూడా అదే అన్నమాట. యశోదామాయి తన హ్మ్, హ్మ్, చిన్ని కృష్ణుడిని కట్టేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ప్రయత్నిస్తే తను అంత సులంగా అందరికీ దొరకడు కదా! సో, తన ఎన్ని తాళ్ళతో కట్టేయాలన్నా గానీ 2 అంగుళాలు మిగిలిపోతాయన్నమాట. సో, 2 అంగుళాలు మిగిలిపోతూ ఉంటే తన దగ్గర ఉన్న ఎన్నో వేల లక్షల గోవుల తాళ్ళను తీసుకొచ్చి కట్టేయాలని చూస్తూ ఉంటుంది. తన ఎలా ఉదరానికి. కానీ 2 అంగుళాలు తగ్గిపోయినప్పుడు, ఆ 2 అంగుళాలు మన ఆచార్యాలు ఏమని చెప్పారు అంటే, శ్రద్ధ మనం దాంట్లో చదువుకుంటాము. తర్వాత అంటే మనము ఎంత శ్రద్ధగా మన ప్రయత్నాన్ని చేస్తున్నాము అని. మనం ఎప్పుడైతే ప్రయత్నము, మన సంకల్పము 2 కూడుకుంటాయో ఖచ్చితంగా అది జరుగుతుందనమాట. తన ప్రయత్నాన్ని చూసి అప్పుడు లొంగిపోతాడు. సో, అట్లాగే మనం ఏంటంటే చిన్న ప్రయత్నము మనకి భగవద్గీత ఇనాలి అనే కోరిక మనని పూర్తిగా ఇనడానికి అది సహకరిస్తుందనమాట. సో, అలా మనము ఈ భగవద్గీత గురించి తెలుసుకున్నాము. సో, తర్వాత ఏంటంటే ఈ భగవద్గీతలో మొత్తం మనకి 18 అధ్యాయాలుంటాయి. ఆ 18 అధ్యాయాలను 3 భాగాలు మనకి ఆచార్యులు చెప్పారు. ఎలా అనంటే ఫస్ట్ 6 అధ్యాయాలను ఫస్ట్ 6 అధ్యాయాలను కర్మయోగమని, తర్వాత లాస్ట్ 6 అధ్యాయాలని జ్ఞానయోగమని, మధ్యలో ఉన్న 6 అధ్యాయాలను భక్తి యోగంగా మనకి చెప్పారనమాట. అది ఎందుకు అలాగా అనంటే దానికొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. అది ఆభరణాల పెట్టె. సో, ఆభరణాల పెట్టెల్లో ఆభరణము అనేది ఒక ఒక జ్యువెలరీ బాక్స్‌లో ఒక ఏదైనా ఒక ఆభరణం పెట్టినప్పుడు అది విలువైనది. సో, ఆ విలువైన వస్తువు మనకి భక్తి యోగంలో చూస్తామనమాట. తర్వాత కర్మయోగం అనేది ఏంటి అనంటే, మన కర్మని ఏ విధంగా చెయ్యాలి అనేది పూర్తిగా కర్మయోగంలో ఉంటుంది. తర్వాత జ్ఞానయోగం ఏంటంటే, మనం కర్మ ఎలా చేయాలి అని తెలుసుకున్నా, అది దాంట్లో మన జ్ఞానాన్ని, బుద్ధిని ఉపయోగించి మనము బుద్ధి కుశలలతో అది గూడా మన ఆచార్యుల ఇన్‌స్ట్రక్షన్స్‌తో, ఆదేశాలతో చెయ్యాలి అన్నమాట. అందుకని అంటే శాస్త్ర ప్రకారం శాస్త్రంలో ఏం చెప్పిందో అది చేయడం. సో, అలా మనం చేస్తూ ఉండడం వల్ల ఆ జ్ఞాన యోగంలో ఉన్న ఉద్దేశ్యం మనకి అర్థమవుతుంది. సో, ఇంకా ఏంటంటే చాలా మట్టికి చాలామంది ఆహ్, ఎ
భగవద్గీతను ఎన్నో విధాలుగా మనకి ప్రచారంలోకి వచ్చింది. చాలామంది ఏమనుకుంటారంటే, కర్మయోగంలో చెప్పాడు కదా! వర్క్ ఈజ్ వర్షిప్ అని మేము చాలా కర్మ చేస్తున్నాము, చాలా ప్రొడక్టివ్‌గా వర్క్ చేస్తున్నాము. మేము 2, 2 జాబులు చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అనుకుంటూ కర్మయోగాన్ని డిఫరెంట్‌గా తీసుకెళ్తారు. కానీ అక్కడ వర్క్ ఈజ్ వర్షిప్ అని చెప్పలేదండి. వర్క్ యాజ్ వర్షిప్ అని చెప్పారు. అది ఎలా అనంటే ఒక కర్మని మనం ఎలా చేయాలి అని అంటే భగవంతునికి ఆ కర్మలో భాగాన్ని అర్పించడానికి మనం చెయ్యాలి. అంతేగాని మనకి అంటే మళ్ళీ మనకి మన ఎంజాయ్మెంట్, మన సెన్సెస్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, మన డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి కర్మ చేస్తూ దాన్ని భగవంతుడి పైన వేయడము అది ఎంతవరకు కరెక్ట్ అండి. సో అందుకని మన కర్మయోగాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. అందులో కూడా మనకి భక్తిని ఇమడ్చాలి. సో అప్పుడు అది ఏమవుతుంది అంటే కర్మ మిశ్ర భక్తి అవుతుంది. సో ఆ విధంగా కర్మ మిశ్ర భక్తి, జ్ఞాన మిశ్ర భక్తి గురించి తెలుసుకొని భక్తి యోగంలో కేవలము మొత్తం కంప్లీట్గా 24/7 మనం భక్తి యోగంలో ఎలా ఉంటాము, ఆ సాధన ఎలా చేస్తాము అనేది భక్తి యోగం మనకి వివరిస్తుందన్నమాట. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. సో అలా మనకి ఇది అన్నమాట ఎగ్జాంపుల్. తర్వాత మనకి కర్మయోగంలో మనం ఇప్పటివరకు కర్మయోగాన్ని తెలుసుకున్నాము. సో ఒక్కొక్క చాప్టర్ మనకి ఏం చెప్పింది అని అంటే, ఫస్ట్ చాప్టర్లో మనకి అది అర్జునుడి విషాద యోగం. సో అర్జుని విషాద యోగంలో అక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ ఫస్ట్ చాప్టర్‌లో చాలామంది ఏమనుకుంటారు అనంటే, మనకు అపోహ వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క మనిషికి వస్తూ ఉంటుంది. అందరూ యుద్ధ రంగంలో వచ్చిన రాజుల గురించి కదా అంతా కూడా అక్కడ చర్చ జరిగింది. సో, అది అంతగా దాంట్లో మనకి ఏమీ కూడా మర్మం లేదు తెలుసుకోవడానికి అంటారు. అంటే ఒకరినొకరిని గమనించుకోవడము, ఈ వర్గంలో పాండవుల దగ్గర ఎవరున్నారు, కౌరవుల దగ్గర ఎవరున్నారు, ఎవరెవరు యుద్ధం చేయడానికొచ్చారు, ఏమేమి ఆయుధాలను యూజ్ చేస్తున్నారు, వాళ్ళు ఏ ఏ ఆహ్, ఆహ్, ఏమంటారు అది పథకాలు వేస్తున్నారు అనేది కాదక్కడ. సో, అక్కడ ఏంటంటే అంటే మనము అబ్జర్వింగ్ ద ఆర్మీస్ అనడంతో పాటు దాన్ని విషాద యోగం అని కూడా అన్నారు. అర్జునుడి విషాద యోగము. ఏంటి విషాద యోగము? అది అర్జునుడి విషాద యోగమే కాదండి. మనందరి విషాద యోగం అన్నమాట. ప్రతి ఒక్క మనిషిలో ఒక విషాదం అని ఉంటుంది. అంటే ఆ విషాదం మనల్ని ఎంతగానో కలవరపరుస్తుందన్నమాట. ఆ కలవరపాటు ఎలా ఉంటుంది అనంటే కొన్ని కొన్ని సార్లు మనము ఆ పనిని చేయలేకపోతాము. అప్పుడు అర్జునుడు ఏం చేశాడు? అది భగవంతుని ముందు తన కలవరపాటుని పెట్టాడన్నమాట. సో అది ఎలా పెట్టాడు? తనకు ఉన్న సందేహాలను తీర్చుకోవడానికి. హ్మ్. అదే విధంగా ఆహ్, మనం ఫస్ట్‌లో ఇంకొకటి ధృతరాష్ట్రుడితో స్టార్ట్ అయ్యింది మనకి. సో, ధృతరాష్ట్రుని సందేహం ఏంటి అక్కడ? సో, తన సంజయునితో అడుగుతున్నాడు. అక్కడ నా పుత్రులు, పాండురాజు పుత్రులు ఇద్దరు కూడా సమావేశమయ్యారు కదా! మరి యుద్ధ రంగంలో వాళ్ళేం చేస్తున్నారు అని అడిగాడు. సో, అప్పుడు సంజయుడు చెప్తున్నాడనమాట. అదేంటి నువ్వు అలా అడుగుతున్నావు? యుద్ధం చేయడానికి సమావేశమైనప్పుడు యుద్ధమే కదా చేస్తారు. నాకు అర్థం కాలేదు. నీ ప్రశ్న ఎందుకు నువ్వు అలా అడుగుతున్నావు అని మరీ అడిగాడండి. సో, దాంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవద్గీతలో ప్రతి ఒక్క శ్లోకాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలన్నమాట. మనకి క్వెషన్స్ అనేది రావాలి. ఆ క్వెషన్స్ వచ్చినప్పుడు మనము నిస్సందేహంగా మనకున్న క్వెషన్స్‌ని మనం క్లారిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఏమంటారు అంటే క్వెషన్స్ అనేది డీమన్స్ లాగా అంటే రాక్షసుల్లాగా అన్నమాట. అది మన మైండ్‌లో తినేస్తుంది. మన మైండ్‌ని తినేసేసి మనం ఏది కూడా పనులు చేయకుండా అది ఆపేస్తుందన్నమాట. సో, ఆ ప్రశ్నలకి సమాధానం తెలుసుకున్నప్పుడు మన కన్విన్సింగ్‌గా అయ్యేంత వరకు ఆ ప్రశ్నని మళ్ళీ మళ్ళీ మనం వివరించుకుంటూ, ఆ స్మరణ చేసుకుంటూ సమాధానం తెలుసుకోవాలి. అంతేకాని ఏదో మనము
వినేసామా? అయిపోయిందా? దొరికిపోయిందా? అంటే మళ్ళీ మనకి పూర్తిగా తెలవనప్పుడు ఏమవుతుందంటే, మళ్ళీ ఇంకో రకంగా ప్రశ్న వస్తూ ఉంటుంది. సో, ధృతరాష్ట్రుడి ప్రశ్నలో అంత మర్మం ఉందనమాట. అప్పుడు సంజయుడు అడిగినప్పుడు చెప్తాడు. ఏంటంటే ఆహ్, ఒక్క నిమిషం బుక్ తీస్తాను. సో దట్ మనం శ్లోక చదువుకుంటూ వెళ్దాము మళ్ళీ. ఆహ్, యాహ్! సో, ధృతరాష్ట్రుడు ఏం చెప్పాడు మనకి? ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుస్సవః మామకాం పాండవాశ్చైవ కిమకూర్వత సంజయ. ఇక్కడ ఏమంటున్నాడు? ధర్మక్షేత్రం అనే కురుక్షేత్రంలో నా పుత్రులు పాండురాజపుత్రులు సమావేశమయ్యారు కదా. అంటే ధర్మక్షేత్రం ఏంటి అంటే అది ఒక పుణ్యభూమి. అప్పుడు అక్కడెక్కడ ఎప్పుడూ కూడా చాలా యజ్ఞాలు, యాగాలు జరుగుతూ ఉంటాయి. అంటే అది ఒక పుణ్యభూమి. ఆ పుణ్యభూమి ఏం చేస్తుంది? ఆహ్, ధర్మపరులైన పాండవులనే వాళ్ళకి ఫేవర్‌గా ఉండేటట్టు అనుకూలిస్తదేమో! మరి అక్కడ ఏం జరుగుతుందో నాకు కుతూహలంగా ఉంది. ఆహ్, ఆ ఎందుకంటే ఆ పరిస్థితి వల్ల నా పుత్రులు అంతగా వాళ్ళకి తెలివి లేదు. సో, వాళ్ళేంటంటే మళ్ళీ పాండవులకి రాజ్యాన్ని ఇచ్చేస్తారేమో! హ్మ్. వీళ్ళు రా వీళ్ళు కూడా పాండురాజులు వాళ్ళేంటంటే చాలా అమాయకులు, న్యాయపరులు, ధర్మపరులు కాబట్టి వాళ్ళు యుద్ధాన్ని వదిలేస్తారేమో అని ఒక ఆశ, అత్యాశతో ఉన్నాడనమాట. ఇంకా ఏంటంటే ఇదంతా ధర్మపాలన కదా! హ్మ్. ఏం జరుగుతుందో అనే ఒక భయంతో కూడా ఉన్నాడనమాట. సో, మనిషికి ఏంటంటే ఆశ ఉండడం, అత్యాశతో ఉండడం, ఎప్పుడూ భయపడుతూ ఉండడం, ఇవన్నీ కూడా మంచి సూచనలు కాదనమాట. సో, మనమేంటంటే తప్పు చేసినప్పుడే మనకి భయం ఉంటుంది. మనం ఏమి తప్పు చేయట్లేదు. మనం అన్ని భగవంతుని సేవలో చేస్తున్నాము. హ్మ్. ఎలాంటి ఆహ్, మన మనసులో కానీ, మన ఆలోచనలో కానీ ఒక నెగటివిటీ లేనప్పుడు ఆ భయం అనేది మనకు కనబడదనమాట. సో, ఎదుటివాని శ్రేయస్సు గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ ఆశ, అత్యాశలకు కూడా కొదువుండదు. అంతేకాని మనమే బాగుండాలి అని అనుకోవడం కన్నా, అందరూ బాగుండాలి, అందులో మనముండాలి అనే దాంట్లో అది చాలా ఉత్తమంగా మన ఆలోచన మెరుగుపడుతుందనమాట. దానినే కృష్ణ కాన్షియస్ అంటారు. అందరూ ఏమనుకుంటారంటే కృష్ణ కాన్షియస్ అంటారు. ఎంతసేపు మీరు కృష్ణ గురించే చెప్తారు. మాకు వేరే భగవంతుడు లేరా? అది ముఖ్యం కాదా? అని కాదు. ఇక్కడ కృష్ణ అనే పదము భగవంతుణ్ణి ఉచ్చరించడానికే కాకుండా కృష్ణ అంటే ఇంకో మీనింగ్ కూడా ఉందండి. ఏంటంటే అది అందరము సామూహికంగా ఆహ్, కలిసి ఒక వసుదైక కుటుంబంలాగా ఉండడం అన్నమాట. సో, అందుకని అక్కడ అది చెప్పడానికి మనకి కృష్ణ అనే పదము కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అంతే దాన్ని మన సందర్భానుచితంగా తీసుకోవాలి. ఇక్కడ మనకు అదే చెప్తున్నారనమాట. అంటే సందేహముతో ధృతరాష్ట్రుని సందేహముతో మొదలైనప్పుడు ఆ సందేహాలు ఎలా ఉన్నాయి? ఆ సందేహాలకు భగవంతుడు ఏ విధంగా తనని దారి చూపిస్తున్నాడు అనేది మనం తెలుసుకుంటామనమాట. సో, అలా ధృతరాష్ట్రుడు అడిగిన తర్వాత మన అర్జునుడికి కూడా ఒక సందేహం వచ్చింది. సో, ఏమనుకుంటాడు అంటే, ఓహో! ఈ దుర్యోధనుని పక్షాన వచ్చిన రాజులని నేను చూడాలనుకుంటున్నాను. వాళ్ళెవ్వరు నాతో యుద్ధం చేయడానికి, నన్ను ఓడించడానికి వస్తున్నారు అనే ఒక చిన్న అప్పుడప్పుడు మనకి ఒక గర్వం అనేది వస్తూ ఉంటుంది కదా! సో, అట్లా అర్జునుడికి కూడా కలిగిందనమాట. అప్పుడు అర్జునుడు ఏమంటాడంటే, రథసారథిగా ఉన్న కృష్ణ భగవానుడిని భగవానుడు అని కూడా ఒక క్షణము మర్చిపోయి తన చెప్తాడనమాట. ఆదేశిస్తాడు భగవంతుణ్ణి. ఏమని? "నువ్వు కొద్దిగా ఈ రథాన్ని ఇరు సేనల మధ్యలోకి తీసుకెళ్ళవా? నేను చూడాలనుకుంటున్నాను. ఆహ్, ఎవరెవరు వచ్చారు?" అని చెప్తాడనమాట. సో, అది అలా చెప్పినప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు అనంటే తన భక్త వత్సలుడు.
సో ఎవ్వరు ఏం చెప్పినా కానీ తను వినేస్తాడనమాట. సో అందుకని అప్పుడు ఆ ఇరు సైన్య మధ్యలో ఆ రథాన్ని తీసుకెళ్ళి అప్పుడు భగవంతుడు చెప్తాడనమాట. ఓకే అర్జున, నువ్వు చెప్పావు కదా, నేను తీసుకొచ్చాను చూడు, ఇక చూడు రాజులందరినీ చూడు, నువ్వు ఎవరెవరు ఉన్నారో చూడు అనేసి అలా చూపిస్తూ దగ్గరికి చూపిస్తూ ఉంటాడు. అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడంటే తను చూడడంలో శత్రువులను చూడాలి అనే ఉద్దేశంతో వచ్చిన అర్జునుడు ఒక్కసారిగా ఒక బెవిల్మెంట్కి వెళ్ళిపోతాడు. అంటే అనిశ్చితత్వముకి వెళ్ళిపోతాడు అనమాట. అంటే ఆ అనిశ్చిత్వము ఎలా జరుగుతుంది అని అంటే ఆ తన గురువుని చూసినప్పుడు అయ్యో నా నేను ఏదైతే విద్య నేర్చుకున్నానో మ్, ఆ, దుర్యోధనుని ద్వారా అదే ద్రోణాచార్యుని ద్వారా, సో అతన్నా నేను ఓడించడానికి వచ్చాను అనే ఆలోచనలోకి వచ్చేస్తాడు. తర్వాత భీష్మదేవుణ్ణి చూసినప్పుడు అయ్యో నా పితామహున్నా నేను చంపడానికి వచ్చాను అని అలా ఆలోచన స్టార్ట్ చేసుకుంటాడనమాట. తర్వాత ఎవరైతే దుర్యోధన పక్షంలో తన సోదరులందరూ ఉన్నప్పుడు అయ్యో నా తమ్ముళ్ళు నా అన్నలు ఉన్న వాళ్ళతోనా నేను యుద్ధం చేయడానికి వచ్చాను, వాళ్ళందరూ నేను రాజ్యాన్ని రేపు గెలిచినా కానీ వీళ్ళందరూ లేనప్పుడు సంతోషంతో నేను ఎవరితో పంచుకోను నా సంతోషాన్ని. మనం కూడా అనుకుంటాం కదా, మనకి ఏదైనా సాధించాము ఏదైనా ఉంది అంటే మనము మన ఫ్యామిలీతో మన చుట్టాలతో మన ఫ్రెండ్స్తో అలా మనము పంచుకోవాలనుకుంటాము. సో అది తనకు అనిపిస్తుందన్నమాట. అయ్యో నాకు ఈ సుఖం ఎక్కడ ఉంటుంది, సంతోషం ఎక్కడ ఉంది అసలు, ఇలా నేను వీళ్ళందరితో యుద్ధం చేస్తే వీళ్ళందరూ లేకపోతే నేను రేపు రాజ్యం గెలిచినా కానీ నాకు ఎక్కడ ఇదవుతుంది, పైనుంచి నా గురువులను నా పెద్దలను నేను చంపడం వల్ల నాకు పాపం వచ్చేస్తుంది కదా, పాపం వచ్చేస్తే నేను నరకానికి వెళ్ళిపోతాను కదా, మరి దానివల్ల నేను ఏం చేయబోతున్నాను, అయ్యయ్యో అనేసి అనేసుకుంటాడనమాట. అదే కాకుండా ఇంకోటి కూడా ఆలోచన వస్తుంది తనకి. అయ్యో ఇంతమంది సైన్యం వచ్చారు, ఈ సైన్యం అంతా కూడా యుద్ధ రంగంలో చనిపోతారు. సో చనిపోయినప్పుడు వాళ్ళ అంటే వాళ్ళ ఫ్యామిలీస్ని, వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భార్యలను అందరినీ వదిలేసి వాళ్ళ అమ్మను నాన్నను వాళ్ళు వదిలేసి ఈ యుద్ధ రంగంలోకి వచ్చిన సైనికులకి వాళ్ళు ఇక్కడ చనిపోతే అప్పుడు అక్కడ వాళ్ళని కుటుంబ పోషణ ఎవరు చేస్తారు, దానివల్ల ఒక స్త్రీకి రక్షణ ఎక్కడ ఉంటుంది, ఆ రక్షణే లేకుండా కుటుంబము ఏం ఆచార్యాలన్నీ నశించిపోతాయి కదా, కుటుంబం నాశనం అయిపోతుంది, అలాగే పిండం పెట్టడానికి కూడా ఎవరు ఉండరు. సో దానివల్ల మొత్తం కూడా వంశనాశనం అయిపోతుంది కదా, ఏంటేంటి ఇంత పాపానికి ఒడిగట్టి పడుతున్నాను నేను అని గాంధీవధారి అయిన అర్జునుడు ఏమనుకుంటాడు, ఒక్క క్షణం ఏంటంటే ఆ రథంలో కుప్పకూలిపోతాడనమాట. తన చేతుల్లో నుంచి గాంధీవము పడిపోతుంది, చేతులు వణికిపోతాయి అన్నమాట, ముఖము కంపించిపోతుంది, రెడ్గా అయిపోతుంది, మాటలు కూడా రాకుండా గద్గదా అయిపోతాయి అన్నమాట. అలా ఎన్ని జరిగిపోతాయి అంటే ఒక్క క్షణంలో కుప్పకూలిపోతాడు. సో ఆ కుప్పకూలిపోయినప్పుడు భగవంతుడు తనని చూస్తాడు. చూసి మనం ఫస్ట్ చాప్టర్లో అది తెలుసుకున్నాము. దాంట్లో ఏంటంటే ఇంకా మనము యుద్ధ రంగంలో ఒక్కొక్కరి శంఖాల ఎలాంటి పేర్లు ఉంటాయని కానీ రాజుల పేర్లు కానీ ఇవన్నీ అక్కడ తెలుసుకున్నాము. దాంతో ఆ ఫస్ట్ చాప్టర్ని ముగించుకొని మనం రెండవ అధ్యాయంలో ఎంటర్ అవుతాము. సో రెండవ అధ్యాయం మనకి ఏం చెప్తుంది అంటే గీతా సారాంశం కంప్లీట్గా భగవంతుడు ఒక ఏంటంటే సినాప్సిస్ లాగా మొత్తం ఏంటంటే బ్రీఫ్గా అర్జునుడికి చెప్తాడనమాట. సో అందుకని సెకండ్ చాప్టర్ ఒకసారి మనం విన్నా కానీ మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఫండమెంటల్ ఇస్ ద బేస్, అది మనకి అర్థమవుతుంది. అక్కడ ఏం చెప్తాడు అంటే దాంట్లో ఉంది ఏంటంటే శరణాగతి. సో అర్జునుడు శరణాగతి తీసుకుంటాడు భగవంతుని, అంటే సరెండర్ అయిపోతాడు. ఎలా అంటే మనం ఎప్పుడైనా కానీ మనకు అర్థం కాలేదు అంటే అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాని గురించి
తెలుసుకోవాలి అన్నమాట. సో అతను కరెక్ట్గా వెళ్ళి అయ్యయ్యో నేను చాలా తప్పు చేశాను, నువ్వు నా 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 ఫ్రెండ్ లాగా, నేను మన ఇద్దరం కలిసి ఆడుకున్నాము, ఎంతో పాడుకున్నాము, అన్నీ చేశాం కాబట్టి ఆ, నువ్వు నాకు ఆ, బంధువు కూడా కదా, సో అందుకని నేను నిన్ను ఒక రకంగా చూశాను, అంతేకాని నువ్వు భగవంతుడివని నేను అనుకోలేదు, నన్ను క్షమించు, నాకు ఇప్పుడు అర్థమవుతుంది, దేవాది దేవా నన్ను క్షమించు, నన్ను నీ శిష్యుల్లాగా తీసుకొని నాకు ఓ ఉపదేశం ఇవ్వు, నేను ఏమి చెయ్యాలి ఈ పరిస్థితిలో, నాకు ఇలా అనిపిస్తుంది, నాకు అప్పుడు యుద్ధం చెయ్యాలని లేదు కృష్ణ అని అంటాడనమాట. సో అప్పుడు మన కృష్ణుడు ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి చెప్తాడనమాట. చెప్పేసేసి అన్నీ ఇలా మందలిస్తూ ఉంటాడు. ఏంటి ఏంటి అర్జున, నువ్వు అజ్ఞాతవాసంలో ఒక్క సంవత్సరం అజ్ఞాతవాసంలో నపుంసకుల్లాగా ఉన్నావు, నీ ఐడెంటిటీ తెలవకుండా ఉండాలని. అలా నపుంసకత్వంతో ఇలా మాట్లాడుతున్నావేంటి, ఏంటి నువ్వు దాన్ని అక్వైర్ చేసుకున్నావా ఏంటి అని అంత మాట అనేస్తాడనమాట. నువ్వు గాంధీవధారివైన అర్జునుడివి, నువ్వు ఎన్నో శస్త్ర అస్త్రశస్త్రాలని అవపోసన పెట్టి నువ్వు బ్రహ్మాస్త్రాన్ని కూడా చేజిచ్చుకొని ఇన్ని విధాలుగా ఉన్నవాడివి, నీ ఏదైతే నీ విద్యుక్త ధర్మం ఉందో, అంటే విద్యుక్త ధర్మము అంటే అతను ఒక క్షత్రియుడు కదా, క్షత్రియ ధర్మమే యుద్ధం చేయడం. అలాంటి యుద్ధం చెయ్యాలి అన్న క్షత్రియ ధర్మము కూడా వదిలేయాలనుకుంటున్నావు. సో ఏమైంది, నువ్వు ఒక నపంకుసుల్లాగా ఆ, చేస్తున్నావు అని అలా మనకి ఒక తిట్టులాగా తిట్టేస్తాడనమాట. సో అప్పుడు తనకి ఏమవుతుందంటే, మనం పిల్లలైనా కానీ ఎక్కువ మారాన్ చేస్తూ ఉంటే కొంచెం మనం మందలించడం వల్ల అలర్ట్కి అవుతారు కదా, అప్పుడు మళ్ళీ ఆలోచనకి చేస్తాడనమాట. అందుకని అప్పుడు అర్థం చేసుకొని నా తప్పు అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు కృష్ణ, నేను యుద్ధం చేయాలనుకోవట్లేదు, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను అని అంటే అప్పుడు బోధన స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి రెండు అంశాలు చాలా ఇంపార్టెంట్ డివోటీస్, అవేంటంటే శరీరము మరియు ఆత్మ. సో ఈ ఆత్మ శరీరము అంటే బాడీలో, బాడీ అండ్ ద సోల్. సో అది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఏంటంటే అప్పుడు మనకి అర్జునుడికి శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని చూపిస్తూ మాట్లాడతాడనమాట. విశ్వరూపము ఎట్లా ఉంటుంది అని అంటే, నీకు అర్థం కావట్లేదు, ఇక్కడ ఆ, నువ్వు కేవలము ఒక శరీరాన్ని మాత్రమే చూస్తున్నావు, కానీ చెప్తున్నాను ఈ శరీరం కాదు, లోపల ఉన్న సోల్ అర్థం చేసుకోవాలి. అది ఎలా అని అంటే, ఇదో చూడు, ఆ, 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 అప్పుడు ఆ సోల్కి అంటే శరీరానికి ఆత్మకి విశ్లేషణ స్టార్ట్ చేస్తాడనమాట. ఆ విశ్లేషణ ఎలా అంటే మనకి ప్రభుపాదులు ఆచార్యులు గురువులు ఎలా చెప్పుకుంటూ వచ్చారు అని అంటే, మన మన శరీరం అంట మూడు రకాలుగా ఉంటుంది. ఎలా అంటే, ఇప్పుడు మనకి ఏదైతే ఇది కనబడుతుందో, ఇప్పుడు మనం మాట్లాడుతున్నామో, మనకి చేతులు ఉన్నాయి, మొహం ఉంది, కళ్ళు ఉన్నాయి, ఇదంతా కూడా ఒక గ్రాస్ బాడీ అన్నమాట. సో ఈ గ్రాస్ బాడీ ఎలా ఉంది అంటే, లోపల ఒక చలనం ఉన్నప్పుడే ఈ గ్రాస్ బాడీకి మనకి అది ఒక విలువ ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఒకసారి ప్రభుపాదులు అడిగారంట, ఒక అబ్బాయిని పిలిచి నువ్వెవరివి అని అడిగారంట. సో ఆ అబ్బాయి ఏం చెప్తున్నాడు అని అంటే, నేను నేను ఆల్బర్ట్ని అని చెప్పాడు. అంటే అదేంటి ఆల్బర్ట్ అంటున్నావు, ఆల్బర్ట్ అంటే ఎవరు అని అంటే, వాళ్ళు పలానా ఆయన వాళ్ళ నేను కొడుకుని అని, పలానా వాళ్ళ తమ్ముణ్ణని అలా అలా చెప్పుకుంటూ వచ్చాడంట. అయినా కానీ నువ్వెవరివి అనే దానికి సమాధానం రావట్లేదు. అలాగే చెయ్యి తీసుకొచ్చి ఇది ఎవరిది, ఇదేంటి అంటే ఇది నా చెయ్యి అన్నాడంట. అంటే నీ చెయ్యి అంటే ఈ చెయ్యి నీదా అనేది, అలా అన్నీ కూడా ఏది కూడా సరైన సమాధానం రాకపోతే అప్పుడు ప్రభుపాదులు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు అని అంటే,
ఈ శరీరంలో మనకి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరినైనా ఒక మృత్యు శరీరం తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమంటారు అది? అది ఒక బాడీ అంటారు. అంటే అప్పుడు వాళ్ళకి పలానా పేరు ఉన్నా కానీ పేరు పెట్టి పిలవరనమాట. కానీ అది బాడీ అలాగే ఉంది కదా! ఏం పోయింది దాంట్లో? అంటే చైతన్యం పోయింది. ఆ చైతన్యం పోవడం వల్ల ఆ బాడీ ఏమైపోయింది? ఒక అంటే ఆ శరీరం కాస్త బాడీ రూపంలో అయిపోయింది. సో, అందుకని ఏంటంటే ఈ శరీరాన్ని గ్రాస్ బాడీ అని, చైతన్యం ఉంటే అది గ్రాస్ బాడీ. లోపల ఏంటంటే మనకి ఆత్మ తర్వాత ఏంటంటే ఆహ్, మనస్సు, బుద్ధి, అహంకారంతో ఉంటుందన్నమాట. అది సోల్. ఆ సోల్ తర్వాత సూపర్ సోల్ అని ఉంటుంది. ఆ సూపర్ సోల్ ఏంటి అంటే పరమాత్మ. దాంట్లో ఆ పరమాత్మ ఎప్పుడైతే ఈ ఆహ్, సోలు సూపర్ సోల్‌తో కనెక్ట్ అవుతుందో, మనం అప్పుడు ఆ బ్లిస్‌ని ఎంజాయ్ చేయగలుగుతామనమాట. అలాగే భగవంతుని ధామానికి వెళ్ళాలి అంటే, ఈ గ్రాస్ బాడీలో వెళ్ళిపోతే మనం వెళ్ళిపోమండి. లోపల ఉన్న సెటిల్ బాడీ కూడా సెటిల్ బాడీలో ఏముందనుకున్నాము? మనస్సు, బుద్ధి, అహంకారం. అంటే మన ఆలోచనలో కానీ, ఆ! మనం మనం చేసే పనుల్లో కానీ, మనకెక్కడైనా కించింతు ఆశ, ఏదైనా డిజైర్ ఉందనుకోండి, అది మళ్ళీ కోరిక రూపంలో ఇంకొక ఆత్మని అంటే ఇంకొక శరీరాన్ని తీసుకోవడానికి మన ఈ బర్త్ అండ్ డెత్ సైకిల్ జరుగుతూ ఉంటుందన్నమాట. సో, అందుకని మన ఆచార్యులు ఇక్కడ వాళ్ళు చేసే ప్రయత్నం అంతా కూడా ఏంటంటే, మీ ఏదైతే ఈ సెటిల్ సోల్ ఉందో, సెటిల్ బాడీ ఉందో, దాన్ని పరమాత్మతో సంధానం చేసేసుకోండి. అప్పుడు ఏమవుతుంది అనంటే, మీకున్న కోరికలన్నీ కూడా ఇక్కడే తీరిపోయి, మీకు ఈ జన్మలోనే భగవద్ధామానికి ఎళ్ళే అవకాశం దొరుకుతుంది. పోనీ మీరది ప్రయత్నంలో విఫలం అనేది ఉండదు. ఎక్కడైతే మీరు దాన్ని ఆపేశారో, మళ్ళీ అక్కడి నుంచి మీ జన్మ అనేది ఉన్నా కానీ, మళ్ళీ మానవ జన్మ వచ్చి, మళ్ళీ భగవంతుని సేవలో ఉండడానికి అవకాశం దొరుకుతుంది. అలా అంతేకానీ, మనం చేసే కర్మ గురించి ఈ ఈ ఈ ఈ టాపిక్‌ల గురించి అర్థం చేసుకోలేదనుకోండి, అప్పుడేమవుతుంది అంటే, ఈ జన్మ మృత్యు జరావాదులో పడిపోయి, ఆ వికర్మలో ఉండిపోయి, ఇంకా ఇప్పుడన్నా మానవ జన్మ వచ్చింది. ఇంతకన్నా అధమ జన్మలకు వెళ్ళిపోయి, పాతాళంలోకి వెళ్ళిపోయి, మనం ఇంకా ఎన్ని జన్మలు తీసుకొని ఆ భగవద్ధామానికెళ్తామో తెలీదనమాట. అందుకని ఇక్కడ సినాప్సిస్ లాగా భగవంతుడు ఏం చేశాడంటే, మనకు చెప్పేశాడు. మీరు భగవద్ధామానికి వెళ్ళడానికి ఒకే ఒక సాధనం భక్తి. భక్తి యోగము. ఆ భక్తి యోగం భక్తుల సాంగత్యంలో చేయండి. ఎందుకంటే వాళ్ళకి నేను ఆల్రెడీ భక్తి అనేది ఎక్స్‌పీరియన్షియల్ అండి. అది ఎలా అంటే మనం అది ఆ సాధన చేసిన వాళ్ళకి అది ఎక్స్‌పీరియన్స్ ఫీల్ అవుతారనమాట. అంతేకానీ ఏదో పైపైన చెప్తే అది అర్థం కాదు. సో, చాలామంది అంటారు, "మీరు భగవంతుడిని చూసారా? మీకు కనబడ్డాడా? మీకు రోజూ కనబడతాడా?" అవన్నీ కాదండి. వాళ్ళు ఫీల్ అవ్వగలుగుతారు. వాళ్ళు ప్రతి క్షణం ప్రతి ఒక్క మనిషిలో భగవంతుని చూడగలుగుతారనమాట. వాళ్ళు చేసే మాటల్లో, చేసే చేసే పనుల్లో, మాట్లాడే మాటల్లో భగవంతునిదే ఉచ్చారణ కనబడుతూ ఉంటుందన్నమాట. అందుకని భగవంతుడు అక్కడ అది మనకు చెప్తున్నాడు. అది ఎలా ఉంటుందన్నాడు? ఎప్పుడైతే సాధకుడు స్థితప్రజ్ఞ లక్షణాలు కలిగి ఉంటాడో, ఆ స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు? ఎలా మాట్లాడతాడు? వాని నడవడిక ఏంటి? ఇవన్నీ కూడా అర్జునుడు అడుగుతూ ఉంటాడనమాట. సో, అవన్నీ మనం డీటెయిల్‌గా మళ్ళీ మనము తెలుసుకుందాము. సో, తర్వాత ఇంకొకటేంటంటే థర్డ్ చాప్టర్‌లో ఏం తెలుసుకున్నాము అంటే అప్పుడు ఇవన్నీ విన్నప్పుడు మళ్ళీ మన అర్జునునికి ఒక క్వెషన్ వస్తుందనమాట. సరే మరి నువ్వు కర్మ చేస్తూ ఉంటే నేనేమైనా తప్పు కర్మలు చేసేస్తానేమో, దాని బదులు కర్మ చేయకుండా నేను ఏకంగా సన్యాసం తీసేసుకుంటాను. అప్పుడు నేను హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు కదా! ఎందుకు మరి ఈ కర్మ చేయడం, యుద్ధం చేయడం అంటే ఇప్పుడు తన కర్మ ఏంటి? తక్షణం యుద్ధం చేయడం. గిద్దం ఏమి వద్దు. నేను సన్యాసం పుచ్చుకొని సా అడవులోకి వెళ్ళిపోతాను. అప్పుడు నాకసలు ఇంకా ఇదంతా ఏమీ ఉండదు కదా! అని ఆ విధంగా ఆలోచన వస్తదనమాట. అక్కడ భగవంతుడు మళ్ళీ మనకి క్లారిఫికేషన్ ఇచ్చాడనమాట.
కర్మ అనేది ఎలా ఉంటుందంటే వివిధ రకాల కర్మలు ఉంటాయి. మనం చేసే కర్మనే మనము కరెక్ట్ అనుకోవడం కాదు. మన దాంట్లో శాస్త్ర ప్రకారం వికర్మ, అకర్మ, సకామ కర్మ, నిష్కామ కర్మ అని ఒక్కొక్క కర్మల గురించి వివరణ ఇచ్చాడనమాట. ఇచ్చి మన కర్మ ఎలా ఉండాలి అని అంటే అంతఃకరణ శుద్ధి చేసుకుంటూ భగవంతుని ధామానికి వెళ్ళడానికి అడుగులేస్తూ ఉండాలి. అంతేగాని మన కర్మ అధమలోకాలకి తీసుకెళ్ళేటట్టుగా ఉంది అని అంటే అది మనము చూసుకోవాలి అని చెప్తున్నాడనమాట. ఇంకా అది కూడా ఏంటంటే నువ్వు కర్మలను పరిత్యజించాలి అని అంటే ఇప్పుడు అర్జునుడి వయసు అది కాదనమాట. మనకి ఎలా చెప్తున్నారు అని అంటే ఏ ఏ వయసులో చేయాల్సిన ముచ్చట ఆ వయసులో చేయాలి అని అంటూ ఉంటారు కదా. మనకి ఇప్పుడు సనాతన ధర్మము తర్వాత ఈ ధర్మ ఆమ్, ఏమంటారు మాతాజీ అది మామూలుగా ఆమ్, ఉమ్, 4 ఆశ్రమాలు ఉన్నాయి కదా. సో అదేంటి అంటే బ్రహ్మచార్యము, గృహస్థాశ్రము, తర్వాత వానప్రస్థము, సన్యాసాశ్రము. సో ఇలా ఈ ఆశ్రమాలను కూడా మనం పాటించాలి. సో మనం ఇప్పుడు అందరం కూడా గృహస్థాశ్రమంలో ఉన్నాము. సో గృహస్థాశ్రమంలో గృహంలో మనకి ఏంటంటే కొన్ని విద్యుక్త ధర్మాలు ఉన్నాయి. మనకు భగవంతుని స్వరూపముగా మన వాళ్ళని అందరినీ మనం చూసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆ విధంగా మనం సేవలు అందించాలి అన్నమాట. మనకు ఉన్న పిల్లలు కానీ మనకి మనకు చేయాల్సిన సేవ మన భర్తలకు కానీ భార్యలకు కానీ ఉమ్, ఆ, ఉమ్, ఫ్రెండ్స్ కానీ ఏదైనా కానీ ఆ కర్మని భగవంతుడికి సేవ చేస్తున్నాము అనే రూపంతో మనం చేస్తూ ఉన్నప్పుడు ఆ కర్మలలో ఫలితం మనకి అంటుకోదన్నమాట. ఆ ఫలితము అని అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఆ ఫలితాల గురించి కూడా తెలుసుకున్నాము. ఒక కర్మ చేయడంలో ఒక ఫలితం ఎలా ఉంటుంది అని అంటే పెట్టుకోవాలా? మనకి పుణ్యకర్మ వస్తూ ఉంటుంది. అంటే పయాస్ యాక్టివిటీ అంటారు. పుణ్యం సంపాదిస్తాము. ఇంకొక కర్మ ఎలా ఉంటుంది జ్వరం అంటే వచ్చిందంట. పాపాన్ని మూట మూట కట్టుకుంటాం. అందరూ ఏమనుకుంటారంటే ఎంత పుణ్యం సంపాదించుకుంటే అంత మంచిది అనుకుంటారు. పుణ్యం సంపాదించుకోవడం కొంచెం బెటరే, అంటే గుడ్ స్టేజ్లో ఉన్నట్టే. కానీ పుణ్యం పాపము రెండు పోతేనే మనం భగవద్ధామానికి వెళ్ళగలుగుతాము. అవును. ఒక్కటి ఉన్నా కానీ మళ్ళీ మనకి ఈ ఈ ఈ బర్త్ అండ్ డెత్ సైకిల్లో ఉండిపోతామన్నమాట. అందుకని భగవంతుణ్ణి మనం ముందు పెట్టి పాల కళ్ళు ఏవి కక్కుతున్నాడు. కూడా మనకి మలగరం అంతా వచ్చింది జుట్టు ఒక్క అంతా. నిమిషం మాతాజీ, మ్యూట్ చేయండి మాతాజీ. హరే కృష్ణ. యా. సో ఆ విధంగా మనకి ఆ, జరుగుతూ ఉంటుందన్నమాట. సో భగవంతుడు ఎలా అంటే క్లియర్గా మనకి 3rd చాప్టర్లో మొత్తం కర్మయోగాన్ని గురించి మనం కంప్లీట్గా తెలుసుకుంటాము. అందులో మన ధర్మం ఏంటి అనేది కూడా మనం తెలుసుకుంటూ ఉంటామన్నమాట. సో అదే కాకుండా మళ్ళీ ఏంటంటే 4th చాప్టర్లో ఏం తెలుసుకుంటాము అంటే ఆ, ఆ, అతీంద్రియ జ్ఞానం అన్నమాట. అసలు భగవంతుడు మనకి ఆ, ఏ విధంగా రక్షిస్తూ ఉంటాడు. ప్రతి క్షణం కూడా తన ఆ, శిష్ట రక్షకుడు, ధర్మరక్షకుడు అని ఆ, ఎ- ఎలా మనం తెలుసుకున్నాము. సో అన్ని చోట్లలో కూడా భగవంతుడు మనకి రక్షణ కల్పిస్తూ ఉంటాడనమాట. సో ఆ పూర్ణ పురుషుడి గురించి మనం తెలుసుకుంటాము. అతని ఆవిర్భావన అవతరణ ఎలా జరిగిందో మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇంకా ఆ, యా. సో ఇంకా మనం ఏంటంటే 5th చాప్టర్ మనము ఒక 5 నిమిషాలు చెప్పేసుకొని మనం ముగించుకుందాము. సో అయితే 5th చాప్టర్లో ఏంటి అని అంటే నిష్కామ కర్మయోగము. నిష్కామ కర్మయోగము అని అంటే ఏంటంటే మన కర్మని సెల్ఫ్లెస్గా చేయాలి. అంటే ఏమీ కూడా ఆశించకుండా కర్మ చేయాలి. అది ఎంత సాధ్యం అవుతుంది కలియుగంలో? అది ఆలోచించాలన్నమాట. మనం ఏమనుకుంటాము అంటే అప్పుడు భగవంతుడి గురించి మనకు అర్థం అవ్వనంత వరకు ఆ కర్మ చేస్తూ దాంట్లో మనము ఎక్స్పెక్టేషన్స్తో కర్మ చేస్తూ ఉంటామన్నమాట. సో ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ చెయ్యకూడదు అని తెలుసుకుంటామో అప్పుడు ఆ నిష్కామ కర్మ గురించి అర్థమవుతుంది. అది కూడా తెలుసుకోవడంతోనే మనకు అవ్వదు. అది ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు మనకి అది పూర్తిగా అర్థమవుతుందన్నమాట. దాంట్లో ముగ్గురు కర్తల గురించి తెలుసుకున్నాము. ఆ ముగ్గురు కర్తలు ఎవరు?
హ్మ్. ఆ కర్తలు ఎవరు అంటే దాన్ని 3 డూయర్ ఫార్ములా అన్నారు. ఏటి? ప్రకృతి, తర్వాత భగవానుడు, జీవుడు అన్నమాట. సో ఈ ముగ్గురి వల్ల మనకి మొత్తం కూడా ఈ కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. సో మనకి జీవి ఎలా ఎలా పోల్చారు అని అంటే, భగవంతుడు ఒక పెద్ద అణువు అయితే దాంట్లో పరమాణువు జీవుడు అన్నమాట. అంటే ఒక కణిక, ఒక పెద్ద గోల్డ్ది మనం చూసుకుంటే ఆ గోల్డ్లో ఉన్న ఒక్కొక్క కణిక అంటే ఒక్కొక్క ఎలిమెంట్ ని మనకి జీవుడిలాగా చెప్పారు. సో జీవుడికి పరమాత్మకి ఒక క్వాంటిటీలో మాత్రమే డిఫరెన్స్ ఉంది, కానీ వాళ్ళిద్దరూ ఒకరికొకరికి సంబంధించిన వాళ్ళు అని మనకి అర్థం తెలుస్తుంది అనమాట. అందుకనే జీవుడిలాగా ఈ జన్మ, అసలు జీవుడు అందుకే ఫస్ట్ ప్రభుపాదులు మనకి ఫస్ట్ ఎలా చెప్పారు అంటే, హూ ఆమ్ ఐ అని చెప్పారు. మనం ఎవరిని అనే అన్వేషణ రావాలి మనకి. మనము అని అంటే ఏదో నా పేరు రసక్రీడ అని, మీ పేరు ఇదని అలా మనం అనుకోవడము కాదు. మనం ఎలా అనంటే, మనకి ఈ శరీరం అనేది ఉంది. శరీరంలో ఎలా అంటారంటే, ప్రభుపాదులు మనందరినీ ద్విపాద పశువులు అన్నాడు. ద్విపాద అంటే రెండు కాళ్ళలో ఉన్న పశువు. పశువులు నాలుగు కాళ్ళ ఉంటాయి, కానీ మనం కూడా రెండు కాళ్ళ పశువులమంట. ఎప్పుడు రెండు కాళ్ళ పశువులము? ఎప్పుడైతే మనము కేవలము ఆహార నిద్య భయమైదునంచ, అంటే కేవలము ఆహారం గురించి మనం చేసే పని, తర్వాత ఇంకా అంటే పశువులు కూడా అలాగే చేస్తాయి. తర్వాత మనల్ని మనం కాపాడుకోవడానికి డిఫెండ్ చేయడము, మనకు మనం పోషణ గురించి మనం అన్ని దాచిపెట్టుకోవడము, ఇలాంటి అన్నీ మనం చేస్తూ ఉన్నప్పుడు పశువుకి మనకి పెద్ద తేడా ఏం లేదు అని అలా అలా వైజ్ స్టేట్మెంట్స్ ఇచ్చేసారనమాట. మానవుడికి మేధాశక్తి ఉండడంతో ఆ మేధాశక్తిని మనం దాన్ని భగవంతుని ఏం చెప్పాలనుకుంటున్నాడో అది తెలుసుకొని మనం భగవద్ధామానికి వెళ్ళాలి. వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వెళ్ళాలి అని అంటే డే అండ్ నైట్లో అయిపోదు. అది ఎంతో సాధన, ఎంతో మనం చేస్తూ ఉన్నప్పుడు మనకి కొద్ది కొద్దిగా మనకి అర్థమవుతూ ఉంటుందన్నమాట. లేదు అని అంటే మనం ప్రయత్నమే చేయలేదనుకోండి, అప్పుడు ఎలా వెళ్తాం భగవంతుడి దగ్గరికి? సో అదంతా కూడా మనము 5వ చాప్టర్లో తెలుసుకున్నాము. సో మనకి ఏంటంటే పురుషార్థాలు, ధర్మార్థ కామ మోక్షాల గురించి అన్ని వేదాంగాలు చెప్పాయి. కానీ ముక్తి మార్గాన్ని కూడా వద్దనుకున్నారు. ఎవరు? శ్రీమతి రాధారాణి, తర్వాత గోపికలు. ఎందుకంటే ముక్తితో ఏమవుతుంది? అక్కడ కూడా మళ్ళీ మనకి భగవంతుణ్ణి ఒక ఐశ్వర్య జ్ఞానంతోనే ఉండిపోతాము. సో భగవంతుని సేవలో ఉండము. సో మాకు ముక్తి కూడా వద్దు, మాకు భక్తి ఉంటే చాలు అని పంచమ పురుషార్థాన్ని మనకి తెలియజేశారనమాట. సో పంచమ పురుషార్థం ఎప్పుడైతే భక్తిలో ఉంటామో మన ముక్తిని కూడా అవాయిడ్ చేయగలుగుతాము అనమాట. సో ప్రతి క్షణము, ప్రతి యోగంలో, ప్రతి క్షణము మనం చేసే పని భగవంతుడికి అనుసంధానంగా ఉండాలి అనేది భగవద్గీత సారాంశము మనకి శ్రీల ప్రభుపాదుల ద్వారా, ఆచార్యుల ద్వారా తెలిసింది. సో మన 6వ చాప్టర్లో ఏం తెలుసుకుంటాము అంటే, ఈ భక్తి యోగాన్ని ఎంటర్ అవ్వడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. మనము ఇప్పుడు యుఎస్ నుంచి ఇండియాకి వెళ్ళాలన్నా, ఇండియా నుంచి యుఎస్ రావాలన్నా ఒక్కొక్క చోట నుండి ఒక్కొక్క ఏరోప్లేను, ఒక్కొక్క ఎయిర్లైన్స్లో వెళ్తాము. కానీ ఆ ఎయిర్లైన్స్లో కూడా ఎన్నో క్లాసెస్ డిఫరెంట్గా ఉంటాయి. కానీ వెళ్ళేది ఒకటే రూటు, అంటే డిఫరెంట్ రూట్స్, కానీ డెస్టినేషన్ మాత్రం సేమ్. అలాగే భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక వేరు వేరు సాంప్రదాయాలు, వేరు వేరు యోగాలు అవన్నీ ఉన్నాయన్నమాట. కానీ దానిని నియంత్రించాలి అంటే చెయ్యాలి అంటే మనస్సును నియంత్రించాలి. ఆ మనస్సు మనకి ఎలా చేస్తుంది అని అంటే, ఒక శత్రువు మిత్రువులాగా చేస్తుంది. ఎప్పుడు అది మిత్రుడిలాగా చేస్తుంది అంటే, దానిని మనం మన కంట్రోల్లో ఉంచుకున్నప్పుడు, మనం దాని కంట్రోల్లో ఉన్నాము అంటే మన జీవితము ఇంకా శత్రువులాగా అయిపోతుందన్నమాట. అందుకని ఆ మనస్సుని మనము మన కంట్రోల్కి తెచ్చుకోవాలి అని అంటే, కేవలము ఈ ఈ కలియుగంలో భగవన్నామస్మరణ చేయడం ద్వారానే ఆ మనస్సును ఆధీనం చేసుకోగలుగుతాము, నియంత్రించగలుగుతాము అని
మనకి ఆచార్యులు చెప్పారనమాట. అది ధ్యాన యోగం ద్వారా. సో అష్టాంగ యోగాలు ఉన్నాయి. అష్టాంగ యోగ పద్ధతిలో మనం ఏంటంటే వాళ్ళు ఎంతో మంది ఎన్నో యోగాలు చేసి మనకి బ్రహ్మం గురించి తెలుసుకోవడానికి, పరమార్థం తెలుసుకోవడానికి ఎన్నో ఉన్నాయి. కానీ మనకి సులువైన పద్ధతిలో ఎలాంటి నియమ నిష్టలు లేకుండా హరినామం చేసుకుంటూ మన మన మనస్సును నియంత్రించుకుంటూ భక్తి మార్గంలో ఉంటూ భక్తి యోగంలో ఈ సాధు సంగ చేసుకుంటూ మనము ప్రతిరోజు ఏమి చేంజ్ ఉంటుంది మన లైఫ్లో, ఒక భక్తి అనేది దాన్ని కలుపుకొని చేస్తామన్నమాట. అంతే. ఆ విధంగా ప్రతిరోజు ప్రతి మూమెంట్ ఎంతో ఆనందంగా ఉంటుంది. సో అలా మనం భక్తి యోగంలోకి ఎంటర్ అవుతాము. సో నెక్స్ట్ వీక్ నుంచి మనం భక్తి యోగాన్ని మంచి క్లియర్గా తెలుసుకుందాము ఒక్కొక్కటి. థ్యాంక్ యూ ఆల్ డియర్ డివోటీస్. మీరందరూ కూడా ఈరోజు జాయిన్ అయ్యి శుభ్రంగా మనము గోపాష్టమి రోజు మళ్ళీ ఒకసారి కర్మయోగంలో ఉన్న 6 చాప్టర్ల గురించి మనం తెలుసుకున్నాము. సో మీ ఏమైనా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ ఏమైనా కామెంట్స్ ఉన్నా మీకు చెప్పండి. సో ఎందుకంటే క్వశ్చన్స్ అనేది ఉండకూడదు. దీంట్లో లాస్ట్లో మనం ఒక శ్లోక మాత్రం చెప్పుకుందాము. ఆ శ్లోక ఏంటి అంటే మన సంహరణం శౌచం మౌనం మంత్రార్థచింతనం అవ్యగ్రత్వం అనిర్వేదం జప సంపత్తి హేతవః. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే మనము మనస్సుని మంత్రంతో మంత్రార్థ చింతనం అంటే మౌనం మంత్రార్థ చింతనం. మౌనం అనేది ఎలా ఉండాలి అంటే మాట్లాడకుండా ఉండడం అని కాదు. మనకి అంతరంగా బాహ్యంగా శౌచంగా ఉంటూ ఎవ్వరికి ఎలాంటి ఆలోచనలతో మనం ఇది పెట్టకుండా దాన్ని ఎప్పుడు కూడా ఆ మంత్ర చింతనలో ఉండడం అన్నమాట. అప్పుడు మనం భగవంతుని సేవలోనే ఉండిపోతాము. అది కూడా ఆ మంత్రాన్ని ఆ అవ్యగ్రత్వం అనిర్వేదం ఎలా అంటే చాలా పేషెన్స్తో సహనంతో అంటే ఓపికతో దాన్ని మనము ఉచ్చరించడం వల్ల మనకి ఎనలేని సంపద. మన సంహరణం శౌచం మౌనం మంత్రార్థ చింతనం అవ్యగ్రత్వం అనిర్వేదం మన సంహరణం అని చెప్పారనమాట. సో జప సంపత్తి హేతవః అంటే అంత సంపత్తి. ఇంకా సంపత్తి అంటే ఏంటంటే వెల్త్. మనం ఏది చేసినా కానీ వెల్త్ గురించే కదా. సో ఇలాంటి ఇంత ఎలా లేని వెల్త్ భగవంతుడు మనకి ఇచ్చేస్తాడు అని మనకి అక్కడ చెప్పారు. సో నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే భగవద్గీత అర్థం కావాలి అంటే ఒక్క రౌండ్ అన్నా చాంటింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి మనము. అప్పుడే మనకు భగవద్గీత అర్థమవుతూ ఉంటుంది. లేకపోతే అది ఎలా అంటే విన్నామా పెట్టేశామా మళ్ళీ అదే ఆ విధంగానే ఉండిపోతుందన్నమాట. సో ఐ రిక్వెస్ట్ యు ఆల్ టు అట్లీస్ట్ స్టార్ట్ చాంటింగ్. హరే కృష్ణ. హరే కృష్ణ.